టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించినటువంటి అంశంలో ఎట్ ద సేమ్ టైం కిడ్నాప్‌కి సంబంధించినటువంటి అంశంలో వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత అరెస్ట్ చేసినటువంటి వంశీని విజయవాడకి తరలించడం జరిగింది. సో, ప్రస్తుతానికి పోలీసుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి వంశీని ప్రస్తుతానికి జైలుకి పంపించడం జరిగింది. సో, జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని వైఎస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఆయన బయటకొచ్చి ప్రెస్‌తో మాట్లాడినటువంటి తీరు కూడా మనం చూసాము. అలాగే వంశీని కలవడానికి పలువురు వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా రావడం జరిగింది. కొడాలి నాని లాంటి నేతలు కూడా వంశీని కలవడం జరిగింది. సో, మొదటి నుంచి కూడా వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ, పేర్ని నాని కానీ, అంబటి రాంబాబు కానీ, ఆర్కే రోజా కానీ వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్‌సీపీలో కీలక నేతలుగా ఉన్నారు. అండ్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీని కానీ, జనసేనని కానీ, బీజేపీని కానీ విమర్శించడంలో, లేకపోతే వాళ్ళ విమర్శలకి కౌంటర్లకి ప్రతి కౌంటర్లుగా వీళ్ళ పేర్లు అనేవి చాలా ప్రధానంగా వినిపించాయి. సో, ఇప్పుడు తాజాగా అయితే వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. సో, ఇప్పుడు ప్రస్తుతానికి వంశీ విషయంలో ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపులే చేస్తున్నారు. సో, ఈ కేసులన్నీ కూడా ఇవన్నీ సర్వసాధారణం. నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో మేము చూపిస్తాము అనే కోణంలో కూడా వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి నేతలు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, పలువురు కూడా మాట్లాడుతున్నటువంటి అంశాలు కూడా కొన్ని సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే తాజాగా వల్లభనేని వంశీని ఆయన స్నేహితుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ కలిశారు, కలవనున్నారు అనేది కూడా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీంట్లో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరి దగ్గర లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా వంశీని కలిశారు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ వంశీని ఖచ్చితంగా కలవబోతున్నారు అనేది మాత్రం ఎక్కడా కూడా అఫీషియల్గా ఏది కూడా బయటకు రాలేదు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఎవరికీ తెలియదు. బట్ ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉందనే విషయం కూడా మనందరికీ తెలియదు. బట్ ఒక అంశం మాత్రం బయటకు రావడం జరిగింది. ఎందుకు అనంటే కూడా వల్లభనేని వంశీ అండ్ కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళ ముగ్గురు మధ్య కూడా ఆ రిలేషన్ అనేది చాలా బాగుంటుంది. వీళ్ళ ముగ్గురు మధ్య కూడా ఒక స్నేహ సంబంధం అనేది చాలా బాగుంటుంది అనేది మనకి మొదటి నుంచి కూడా తెలిసిందే. గతంలో కూడా అంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా కొన్ని సందర్భాలు డైరెక్ట్గా చెప్పారా, ఇండైరెక్ట్గా చెప్పారా అనే విషయం పక్కన పెట్టేస్తే, పార్టీల పరంగా, రాజకీయం పరంగా పక్కన పెట్టేస్తే అటు వల్లభనేని వంశీ కానీ, లేకపోతే కొడాలి నానితో కానీ తనకు ఒక రకమైనటువంటి మంచి స్నేహ సంబంధం ఉంది అనే కోణంలో ఆయన మాట్లాడారు అనే అంశాలు కూడా కొన్ని సోషల్ మీడియా వేదికగా వచ్చాయి. ఇప్పుడు తాజాగా వల్లభనేని వంశీని అరెస్ట్ తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి కలిశారని, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి కలుస్తున్నారనేది కూడా కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. వీటి మీద క్లారిటీ అయితే లేదు. బట్ తాజాగా మాత్రానికి ఆంధ్రప్రదేశ్లో వల్లభనేని వంశీ టాపిక్ మాత్రం చాలా హాట్ టాపిక్గా మారుతూ ఉంది. సో, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తర్వాత వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి పలువురు కీలక నేతలు కూడా వెళ్ళి ఆయనతో ములాఖత్, సో దానికి సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా మనం సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం. మరి రానున్న రోజుల్లో వంశీకి బెయిల్ విషయం ఏ విధంగా ఉండబోతుంది, అసలు వంశీ ఎప్పుడు బయటకు వస్తారు, అండ్ వంశీకి సంబంధించినటువంటి భార్య ఆయన సతీమణి కూడా ఆవిడ కూడా అంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. సో, తన భర్తకి ప్రాణహాని ఉంది అనే కోణంలో కూడా కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. వీటి మీద క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా బట్ తాజాగా మాత్రానికి వల్లభనేని వంశీని జూనియర్ ఎన్టీఆర్ కలవబోతున్నారు, వారు కలిశారు అనే అంశం మాత్రం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్గా మారుతుంది. దీంట్లో ఎంతవరకు నిజ నిజాలు ఉన్నాయనేది మాత్రం క్లారిటీ లేదు.